కేసీఆర్ ప్రతి బతుకమ్మ పండుగకు 18 ఏళ్లు నిండిన 1,30,000 మహిళలకు చీరలు అందించారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కలెక్టరేట్ లో సిద్దిపేట నియోజకవర్గ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలో 3,83,000 మంది మహిళలు ఉంటే 1,99,000 మందికి మాత్రమే చీరలు ఇస్తున్నారని విమర్శించారు. మహిళలకు వడ్డీలేని రుణాలు ఇవ్వడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని, ఇప్పటికే రుణాలకు తీసుకున్న మహిళలు ఆ రుణానికి వడ్డీ కట్టినట్లయితే ఈ చెక్కు జమ చేసిన తరువాత తిరిగి ఆ మహిళా సభ్యులకు చెల్లించాలని సూచించారు హరీష్ రావు. కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ ఎక్కడైనా పండగ వాతావరణం నెలకొందంటే అది మహిళలతోనే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నామని, ఇప్పటికే జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించడం జరిగిందని, ఇప్పుడు వడ్డీ లేని రుణాలను అందించడం జరుగుతుందని తెలిపారు. జాగులన్నీ రాలిన వేసవి వెంటాడిన చినుకురాల కుండున చిగురు వేయకుండున ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం. స్వర్గమనేదెక్కడున్న అందరికీ పంచుదాం. స్వర్గమనేదెక్కడున్న తాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. నేలపైకి దించుదాం. నేలపైకి దించుదాం. గౌరవ కలెక్టర్ మేడం గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. కలెక్టరేట్లో పెట్టకుండా జర సిద్దిపేటలో పెట్టిన ప్రోగ్రాము. వీడికి రావాలంటే ఆటోలు ఇబ్బంది అవుతుంది, ఈడ బస్ స్టాప్ లేదు. వచ్చినప్పుడల్లా పాపం వీళ్ళకు చాలా ఇబ్బంది జరుగుతాలకు సులువు అవుతుంది. అది ఇంత దూరం రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఆటోలకు అడ్డగోలు పైసలు అవుతున్నాయి, ఆ రోడ్డు మీద బస్ ఆపుతలేరు. దీన్ని కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకోవాలని ఒక మనవి. ఈసారి విపంచలో పెడతాం. నడుస్తలేదు, కలెక్టర్ కూడా దాని మీద దృష్టి పెట్టాలి. ఎంత మంచి జిల్లా సమాఖ్య కట్టినా మీకు స్టేట్లోనే ఫస్ట్ మీకు కట్టించారు. అందరూ ఒకసారి చూడండి. ఇవాళ మహిళలకు ఈ వడ్డీ లేని రుణం రావడం సంతోషం. మరి అది కూడా 5 లక్షలకే వస్తుంది, 20 పైసలకు వచ్చి 80 పైసలకు రావడం లేదు. మొత్తం ఇస్తే ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తం ఇస్తే సంతోషం. మొత్తం ఇవ్వాలని కూడా మీరు 25,000 కోట్లు ఈ సంవత్సరం వడ్డీ లేని రుణాలు మహిళలు రుణాలు తీసుకున్నారు. 25,000 కోట్ల రుణం తీసుకున్నారు, కానీ నువ్వు 5,000కే ఇస్తున్నావు. మొత్తం 25,000కి ఇస్తా అని మీరు ఆ రోజు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగా స్త్రీనిధిలో తీసుకున్న దానికైనా గ్రూప్ తీసుకున్న 20 లక్షలకు యథావిధిగా మీరు వడ్డీ లేని రుణాన్ని
అందించాలని చెప్పి కూడా నేను మహిళలందరి తరఫున, రాష్ట్రం అందరి తరఫున కూడా కోరుతా ఉన్నా. మరి ఈ డబ్బులు రావడం చాలా సంతోషం. మీకు చెక్కులు కలెక్టర్ గారు మాట్లాడిన తర్వాత అందిస్తాం. దయచేసి అందరూ కూడా మళ్ళీ మీ సభ్యులకు పంచుకోవాలి కదా. మీ గ్రూప్లో ఆల్రెడీ మీరు కట్టేసిండ్రు వడ్డీ బ్యాంకుకు కట్టితే ఇప్పుడు మీకు రిటర్న్ రావడం జరుగుతుంది. ఇవి మీరు మీ సంఘంలోనైనా పెట్టుకుంటారు, లేదా ఆయా మహిళలకు దాన్ని చెల్లించుకోవడం జరుగుతుంది.